హలో చిల్డ్రన్, ఈరోజు మన RGUKT సెట్ మోడల్ పేపర్లో 2020 మోడల్ పేపర్లో ఇచ్చిన ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ అనేది చూద్దాము. టోటల్ టైం అలాటెడ్ 120 minutes. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ 100. ఓకే, మన మోడల్ పేపర్ 2020లో ఉన్న ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ అనేవి చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ విత్ రెస్పెక్ట్ ఆఫ్ టెంపరేచర్ స్కేల్ అని ఇవ్వటం జరిగింది. ఆల్రెడీ మనకి టెంపరేచర్ యొక్క SI యూనిట్స్ డిగ్రీ సెంటీగ్రేడ్ అని, అలాగే SI యూనిట్స్ డిగ్రీస్ కెల్విన్ అనే విషయం మనకి తెలుసు. డిగ్రీ సెంటీగ్రేడ్ ఇచ్చినప్పుడు +273 కనుక చేసినట్లయితే టెంపరేచరు కెల్విన్ స్కేల్లోకి కన్వర్ట్ అవుతుంది. అలాగే కెల్విన్లో మనకి టెంపరేచర్ ఇచ్చినప్పుడు -273 కనుక చేసినట్లయితే డిగ్రీ సెంటీగ్రేడ్లోకి టెంపరేచర్ అనేది కన్వర్ట్ అవుతుంది. ఈ పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ ప్రాబ్లమ్ని మనం చక్కగా చేయగలుగుతాం. ఫస్ట్ బిట్ చూసినట్లయితే 300 కెల్విన్ ఇచ్చారు, డిగ్రీ సెంటీగ్రేడ్లో కట్టాల్సి వచ్చినప్పుడు 300 - 273 వేస్తే 27 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది వచ్చింది. కాబట్టి ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక బీకి వచ్చినట్లయితే 300 డిగ్రీ సెంటీగ్రేడ్ అని ఇచ్చారు కాబట్టి డిగ్రీ సెంటీగ్రేడ్ కెల్విన్లోకి మార్చాలి అంటే +273 కాబట్టి 573 కెల్విన్ అనేది వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఈజ్ ద రాంగ్. అలాగే ఇది కూడా 300 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే 573 కెల్విన్ కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. అలాగే డి వచ్చేసరికి 0 డిగ్రీ సెంటీగ్రేడ్ అని ఇచ్చారు, 0 + 273 డిగ్రీ సెంటీగ్రేడ్లోకి ఇచ్చారు కాబట్టి మన కెల్విన్లోకి మార్చడానికి +273 వేసినట్లయితే 273 కెల్విన్ అనేది వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ద అమౌంట్ ఆఫ్ హీట్ యూటిలైజ్డ్ టు కన్వర్ట్ 1 kg ఆఫ్ ఐస్ క్యూబ్ at -10 degrees centigrade into water vapor at 100 degrees centigrade is dash kilocalories అని ఇచ్చారు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే -10 degrees centigrade మనం దీన్ని 4 స్టెప్స్గా డివైడ్ చేసినట్లయితే -10 degrees centigrade ఐస్ కాస్త 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఐస్గా మారింది. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. అంటే టెంపరేచర్లో ఇంక్రిమెంట్ వచ్చింది, చేంజ్ ఆఫ్ స్టేట్ కాదు. అంటే -10 degrees ఐస్ కాస్త 0 degrees ఐస్గా మారింది. ఇలా టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు చేంజ్ ఆఫ్ స్టేట్ కాదు, ఓన్లీ టెంపరేచర్ ఇంక్రిమెంట్ ఉన్నప్పుడు మనం Q = M × S × ΔT అనే ఫార్ములా అనేది వేస్తాము. అలాగే సెకండ్ స్టెప్కి వచ్చినప్పుడు మనకి 0 degrees ఐస్ కాస్త 0 degrees వాటర్గా మారింది. టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంది, ఐస్ టు వాటర్గా మారింది. అంటే చేంజ్ ఆఫ్ స్టేట్ వచ్చింది కాబట్టి మనం వాడే ఫార్ములా Q = ml అనే ఫార్ములా వాడతాం. నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే 0 degrees వాటర్ కాస్త 100 degrees వాటర్గా మనకి మారింది. అంటే ఓన్లీ టెంపరేచర్ రైజ్. అంటే మనం వాడాల్సిన ఫార్ములా Q = M × S × ΔT. అలాగే 100 degrees ఆఫ్ వాటరు 100 degrees ఆఫ్ వాటర్ వేపర్గా మారింది. అంటే చేంజ్ ఆఫ్ స్టేట్ 100 degrees వాటర్ వేపర్గా మారింది. అంటే చేంజ్ ఆఫ్ స్టేట్ ఓన్లీ 100 degrees సెంటీగ్రేడ్, అక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంది. కాబట్టి మనం వాడాల్సిన ఫార్ములా Q = ml. అంటే ఇక్కడ మనకి టెంపరేచర్ ఇంక్రిమెంట్ అయింది, ఇది చేంజ్ ఆఫ్ స్టేట్ రెండోది, మూడోది టెంపరేచర్ ఇంక్రిమెంట్ అయింది, నాలుగోది చేంజ్ ఆఫ్ స్టేట్. అంటే ఈ ప్రాబ్లమ్ మనం 4 స్టేజెస్గా మనం డివైడ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ స్టేజ్ -10 degrees centigrade ఐస్ టు 0 degrees centigrade ఐస్. అంటే Q = M × S × ΔT ఫస్ట్ది. కాబట్టి మనకి M అంటే 1 kg కాబట్టి 1000 వేసాను. అలాగే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్ 0.5 కాబట్టి S వేసాను. టెంపరేచర్ డిఫరెన్సు -10 to 0 degrees centigrade, టెంపరేచర్ డిఫరెన్స్ 10 కాబట్టి
1000 ఇంటూ 0.5 ఇంటూ 10 వేసినట్లయితే మనకి 5000 క్యాలరీస్ అంటే 5 కిలో క్యాలరీస్ అనేది మనకి వచ్చింది. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. అంటే -10 డిగ్రీ సెంటీగ్రేడ్ ఐస్ కాస్త 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఐస్గా కన్వర్ట్ అయింది. ఇక సెకండ్ స్టెప్కి వచ్చినట్లయితే 0 డిగ్రీస్ ఐస్ 0 డిగ్రీస్ వాటర్గా కన్వర్ట్ అయింది. అంటే చేంజ్ ఆఫ్ స్టేట్. We have to use the formula Q is equal to ml. M means the mass, that is 1000, and latent heat of fusion ice to water cupped 80. So 80,000 calories, that is 80 kilocalories. 80 kilocalories. This is the second step. Under 0 degrees దగ్గర ice 0 degrees waterగా కన్వర్ట్ అయింది. If you see the third step, 0 degrees water to 100 degrees centigrade water. That is no change of state, only temperature increment. So we have to use the formula Q is equal to M into S into delta T. Here M is equal to 1000. S specific heat of water is 1 and temperature difference delta T 0 to 100 means 100. That is 10,000. That is 100,000 calories, so 100k. After that we can see the fourth step, 100 degrees centigrade water to 100 degrees water vapor, that is change of state. We have to use the formula Q is equal to ml. M means 1000 grams, that is 1 kg, and latent heat of vaporization 540. So 540,000, that is 540k. If you add the total 5k, 80k, 100k, 540k, the total will be 725 kilocalories. This is calories and this is kilocalories. These are kilocalories. This is calories. This is calories and kilocalories. Okay. Here we have to see -10 degrees ice to 0 degrees centigrade ice, that is Q is equal to M into S into delta T. And the second step, 0 degrees centigrade ice to 0 degrees of centigrade of water, change of state, Q is equal to ml. And the third step, 0 degrees centigrade water to 100 degrees centigrade water, that is Q is equal to M into S into delta T. And the fourth step, 100 degrees centigrade water to 100 degrees centigrade vapor, change of state, Q is equal to ml. 4 stages. We have to do this problem in 4 stages. Okay. Now dash is not base in the following. If you see NaOH, sodium hydroxide is a base, and CH3COOH acetic acid, and CaOH twice is a base. Calcium hydroxide and potassium hydroxide is also base. Is not a base. They had asked about which is not a base. So acetic acid is not a base. So B is the answer. మీరు ఇలా ఇచ్చినప్పుడు నాట్ ఏ బేస్ అనేది వాళ్ళు ఇచ్చారా, ఏమి ఇచ్చారు అనేది జాగ్రత్తగా మీరు ఐడెంటిఫై చేయాలి. ఇక నెక్స్ట్ బిట్ చూసినట్లయితే, ఇఫ్ ద pH వాల్యూ ఆఫ్ ఏ రైన్ వాటర్ ఈజ్ డాష్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాసిడ్ రైన్. యాసిడ్ రైన్ అని ఎప్పుడు అంటాం? pH వాల్యూ లెస్ దాన్ 5.6 అయినప్పుడు మనం దానిని యాసిడ్ రైన్ అంటాం. కాబట్టి ఏ ఈజ్ ద pH ఈజ్ లెస్ దాన్ 5.6, కాబట్టి ఏ ఈజ్ ద ఆన్సర్. ఇక ఐడెంటిఫై ద మెటీరియల్ మీడియం ఇన్ విచ్ లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ వెన్ కంపేర్డ్ విత్ ద రిమైనింగ్ 3 ఇన్ ద గివెన్ టేబుల్. ఇక్కడ మనకి మెటీరియల్ మీడియము, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని ఎయిర్, కిరోసిన్, బెంజిన్, టర్పంటాయిల్ ఇచ్చి వాటి రిఫ్రాక్టివ్ ఇండిసెస్ అనేవి ఇచ్చారు. ఇక్కడ మనకి ఇన్ విచ్ లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ అన్నారు. అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ స్పీడ్గా ఉండాలి అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండాలి. ఈ 4 సబ్స్టెన్సెస్లో మెటీరియల్స్లో మనం చూసినట్లయితే అతి తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎయిర్కి ఉంది. కాబట్టి దాంట్లో లైట్ స్పీడ్ మనకి ఎక్కువగా ఉంటుంది. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తగ్గే కొద్దీ లైట్ యొక్క వెలాసిటీ ఆ పర్టికులర్ మీడియంలో ఎక్కువగా ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి.
కాబట్టి ఇక్కడ తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నది ఎయిర్, కాబట్టి ఆన్సర్ మనకి ఎయిర్ అనేది పెట్టాము. అలాగే నెక్స్ట్ బిట్ చూసినట్లయితే మనకి ఎజర్షను డైమండ్ షైన్స్ బ్రిలియంట్లీ అనేది కరెక్ట్ అని మనందరికీ తెలుసు. రీజను ద క్రిటికల్ యాంగిల్ ఆఫ్ డైమండ్ ఈజ్ హై అని ఇచ్చారు. మనకి క్రిటికల్ యాంగిల్ ఆఫ్ ద డైమండ్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది మనకి జరుగుతుంది, కాబట్టి మనకి డైమండ్ షైన్స్ బ్రిలియంట్లీ అనే విషయం తెలుసు. కాబట్టి ఏ కరెక్టు, ఆర్ ఈజ్ ఫాల్స్, కాబట్టి సి అనేది ఆన్సర్గా పెట్టాము. ద క్రిటికల్ యాంగిల్ ఆఫ్ డైమండ్ ఎంత ఉంటుంది? 24.4 degrees అనేది ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి సి ఈజ్ ద ఆన్సర్. ఏ ఈజ్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ఫాల్స్. Next bit, when a light ray travels from one medium to another medium of different refractive indices, then its dash will vary. Refraction, during refraction మనకి చేంజ్ అవ్వని క్వాంటిటీ, నో చేంజ్ ఉండే క్వాంటిటీ ఫ్రీక్వెన్సీలో డ్యూరింగ్ రిఫ్రాక్షన్ చేంజ్ అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ ఏలో ఫ్రీక్వెన్సీ ఉంది, సిలో ఫ్రీక్వెన్సీ ఉంది, డిలో కూడా ఫ్రీక్వెన్సీ ఉంది. ఏది వేరీ అవుతుంది అన్నప్పుడు ఫ్రీక్వెన్సీ ఉన్నది మనకి ఆన్సర్ పొరపాటును కూడా అవ్వదు, కాబట్టి ఏసిడి మనకు ఆన్సర్ కాదు. బి వేవ్ లెంగ్త్ వెలాసిటీ చేంజ్ అవుతాయి, కాబట్టి ఆన్సరు డ్యూరింగ్ రిఫ్రాక్షన్ వేవ్ లెంగ్త్ అండ్ వెలాసిటీ విల్ చేంజ్, కాబట్టి బి ఈజ్ ద ఆన్సర్. అరేంజ్ ద ఫాలోయింగ్ కలర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ దేర్ ఫ్రీక్వెన్సీ అన్నారు. ఫ్రీక్వెన్సీ మీరు మనకి విబ్జిఆర్లో ఇలా వెళ్ళే కొద్దీ, రెడ్ నుంచి ఇటు వచ్చే కొద్దీ మనకి రెడ్కి మ్యాక్సిమం వేవ్ లెంగ్త్ ఉంటుంది. మ్యాక్సిమం వేవ్ లెంగ్త్ ఉంటుందంటే మినిమం ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ న్యూ అనే లెటర్తో చూస్తాం, వేవ్ లెంగ్త్ ల్యాండాతో సూచిస్తాం. అసెండింగ్ ఆర్డర్ అన్నారు కాబట్టి అన్నిటికన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ నుంచి ఎక్కువ ఫ్రీక్వెన్సీకి వెళ్ళాలి. అంటే మనం రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళే కొద్దీ మనకి వేవ్ లెంగ్త్ తగ్గుతుంది, కాబట్టి ఇటువైపు వెళ్ళే కొద్దీ కూడా వేవ్ లెంగ్త్ తగ్గుతుంది, ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. అంటే అన్నిటికన్నా హయ్యెస్ట్ ఎక్కువ వేవ్ లెంగ్త్ తక్కువ ఫ్రీక్వెన్సీ రెడ్కు ఉంటుంది. మనం వచ్చే కొద్దీ కూడా రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళే కొద్దీ కూడా వేవ్ లెంగ్త్ తగ్గుతుంది, ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. కాబట్టి రెడ్ తర్వాత ఏముంది మనకి? ఎల్లో ఉంది, ఎల్లో తర్వాత గ్రీన్ ఉంది, గ్రీన్ తర్వాత బ్లూ ఉంది. కాబట్టి ఆర్డర్ మనకి రెడ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, కాబట్టి సి ఈజ్ ద ఆన్సర్. అదే వేవ్ లెంగ్త్ కనుక అన్నట్లయితే రెడ్కి అంటే వైలెట్ నుంచి రెడ్కి వెళ్ళే కొద్దీ వేవ్ లెంగ్త్ పెరుగుతుంది. కాబట్టి హయ్యెస్ట్ వేవ్ లెంగ్త్ రెడ్, లోయెస్ట్ వేవ్ లెంగ్త్ వైలెట్. అలాగే హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ వైలెట్, లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ రెడ్గా, అంటే ఫ్రీక్వెన్సీ వేవ్ లెంగ్త్ మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. ద డాక్టర్ విల్ రికమెండెడ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ మయోపియా ఉన్నప్పుడు మనకి షార్ట్ సైట్ అని కూడా అంటాము. అలాగే కాంకేవ్ లెన్స్ని మనకి వాళ్ళు సజెస్ట్ చేస్తారనే విషయం మనకు తెలుసు. అలాగే కాంకేవ్ లెన్స్లో మనకి మిడిల్లో థిన్గా ఉంటుంది, ఎడ్జెస్ థిక్గా ఉంటాయనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే దీని పవరు మనకి -2 అలాగే -2 డయాప్టర్స్, -1.5 డయాప్టర్స్, ఈ విధంగా మనకి మైనస్లో ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోండి కాంకేవ్ లెన్స్. అలాగే కాంకేవ్ లెన్స్ ఒక డైవర్జింగ్ లెన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కంపల్సరీగా ఈ విషయాల్లో మనకి ఏదో రకంగా బిట్ అనేది అడగడానికి అవకాశం ఉంది. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అప్లైస్ బోర్స్ మోడల్ అజంప్షన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అప్లైస్ బోర్స్ మోడల్ అజంప్షన్ అన్నప్పుడు ఆర్బిటాల్స్ ఆర్ ఇన్ ఎలిప్టికల్ షేప్ మనకి. అలాగే లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్, ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఆటమ్ ఈస్ క్వాంటైజ్డ్, ఐడియా ఆఫ్ స్టేషనరీ ఆర్బిట్స్ అన్నారు. కాబట్టి మనకి తర్వాత సోమర్ఫీల్డ్ అనేది ఎలిప్టికల్ ఆర్బిట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఆర్బిటాల్ ఆర్ ఇన్ ద ఎలిప్టికల్ షేప్ అనేది ఆన్సర్ అవుతుంది. ఎంఎల్ వాల్యూ ఫర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఎల్ వాల్యూ 2 అయినప్పుడు ఎల్ వాల్యూ మనకి -L2 మనకి +L వరకు ఉంటుందనే విషయం తెలుసు. కాబట్టి ఇక్కడ ఎల్ వాల్యూ 2 అన్నారు కాబట్టి -2, -1,
0, 1, 2 మొత్తం 5 వాల్యూస్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఎన్ని ఎల్ వాల్యూస్ ఉంటాయి అంటే 2l + 1 వాల్యూస్ ఉంటాయి. మ్యాక్సిమం ఎల్ వాల్యూ అంటే ప్లస్ ఎల్, మినిమం ఎల్ వాల్యూ అంటే -L. ఈ విధంగా ఎల్ వాల్యూ ఇచ్చినప్పుడు మనకి ఎంఎల్ వాల్యూస్ మీద క్వశ్చన్స్ అనేవి అడగడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఎంఎల్ వాల్యూస్ అన్నారు కాబట్టి -L2 + L, -2, -1, 0, 1, 2 అనేవి మనకి ఎంఎల్ వాల్యూస్ అనేవి అవుతాయి. ద రేడియస్ ఆఫ్ ఎన్ అటామిక్ న్యూక్లియస్ ఈజ్, అటామిక్ న్యూక్లియస్ అన్నారు కాబట్టి 10⁻⁻13 సెంటీమీటర్స్. ఒకవేళ మీటర్స్లో అడిగితే 10⁻⁻15 మీటర్స్ అనేది గుర్తుపెట్టుకోండి. 10⁻⁻13 సెంటీమీటర్స్ ఇది అటామిక్ న్యూక్లియస్. మనకి అటామిక్ న్యూక్లియస్ వేరు, అలాగే ఆటమ్ యొక్క మనకి రేడియస్ అది వేరు. కాబట్టి మనకి అటామిక్ న్యూక్లియస్ అన్నారు కాబట్టి 10⁻⁻13 సెంటీమీటర్స్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే ఏ కండక్టర్ ఈజ్ మూవింగ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 10 meters per second perpendicular to the direction of magnetic field of induction 0.5 Tesla. If the induced EMF is 5 volts, then the length of the conductor is అని అడగడం జరిగింది. ఇక్కడ మీరు ఒక ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు BLV sin θ. ఇక్కడ తీటా అనేది యాంగిల్ మేడ్ బిట్వీన్ ద వెలాసిటీ ఆఫ్ ద కండక్టర్ అండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. బి అనేదేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ 0.5 టెస్లా. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ మనకి ఇచ్చారు 5 volts అనేది ఇచ్చారు. అండ్ ద వెలాసిటీ ఆఫ్ ద కండక్టర్ V ఈజ్ ఈక్వల్ టు కూడా మనకి 10 meters per second అనేది ఇవ్వటం జరిగింది. మనకి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆల్రెడీ 5 volts అని ఇచ్చారు కాబట్టి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు BLV sin θ. కాబట్టి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ప్లేస్లో 5 వేసాను, బి ప్లేస్లో 0.5 వేసాను. ఎల్ మనకు కనుక్కోవాలి. వి మనకి ఆల్రెడీ వెలాసిటీ ఆఫ్ ద మనకి కండక్టరు 10 meters per second అని ఇచ్చారు. పర్పెండిక్యులర్ అన్నారు కాబట్టి sin 90 వేసాను. sin 90 అంటే 1 కాబట్టి 5 ఈజ్ ఈక్వల్ టు 0.5 ఎల్ ఇంటూ 5L అవుతుంది కాబట్టి L ఈజ్ ఈక్వల్ టు 1 meter అనేది అవుతుంది. B induced EMF is equal to BLV sin θ. Here V is equal to velocity of the conductor. B is the మనకి magnetic field induction. Theta is the angle made between velocity of the conductor and the magnetic field అనేది గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఇలాంటి క్వశ్చన్స్ ఏవి ఇచ్చినా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. Which of the following element has 0 electron affinity? మనకి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే మనకి మీరు ఆల్రెడీ ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రోపాజిటివిటీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఇవన్నీ కూడా మీరు చదివారు. ఎలక్ట్రోపాజిటివిటీ అంటే లూజింగ్ ఎలక్ట్రాన్స్, ఆ టెండెన్సీ ఆఫ్ లూజింగ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్ నెగటివిటీ అంటే మనకి టెండెన్సీ ఆఫ్ అట్రాక్టింగ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే మనము ఏదైనా ఒక ఎలక్ట్రాన్ని మనకి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో యాడ్ చేసినప్పుడు మనకి రిలీజ్ అయ్యే ఎనర్జీ అంటే అయనైజేషన్ ఎనర్జీ అంటే మన అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్ని మనం రిమూవ్ చేయడానికి మనం ఇవ్వవలసిన ఎనర్జీని మనం అయనైజేషన్ ఎనర్జీ అంటాం. When an electron is added to a neutral gaseous atom, some energy will be released. That is called ఎలక్ట్రాన్ ఎఫినిటీ. కాబట్టి మనకి ఇక్కడ ఎక్కువగా ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది ఎక్కువగా మనకి నోబెల్ గ్యాసెస్లో ఉంటుంది. అలాగే మీరు పీరియాడిక్ టేబుల్ చూసినట్లయితే మనకి నియాన్ అనేది ఆన్సర్గా కనిపిస్తుంది. డాష్ ఈజ్ ద లార్జెస్ట్ సైజ్ అండ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఎన్ ఆటమ్. మీరు సైజ్ గనక చూసినట్లయితే అటామిక్ సైజ్ మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఒక పీరియడ్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళే కొద్దీ కూడా పీరియడ్లో అటామిక్ సైజ్ అనేది తగ్గుతుంది. అలాగే గ్రూపులో పైనుంచి క్రిందకు వచ్చే కొద్దీ అటామిక్ సైజ్ అనేది పెరుగుతుంది. కాబట్టి మనం చూసేటప్పుడు ఈ విధంగా మనం ఇక్కడ చూసినట్లయితే కాల్షియం ఎక్కడుంది, కాపర్ ఎక్కడుంది, క్సెనాన్ ఎక్కడుంది, ఈ విధంగా మనం ఇలా వెళ్ళే కొద్దీ పీరియడ్లో అటామిక్ సైజ్ తగ్గుతుంది, పైనుంచి క్రిందకు వచ్చే కొద్దీ అటామిక్ సైజ్ పెరుగుతుంది. కాబట్టి కాల్షియం గనక మనం చూసినట్లయితే ఇప్పుడు ఆల్రెడీ కాల్షియం ఇక్కడ మనకి నికెలు, కాపరు ఇవన్నీ కూడా మనకి చూసినట్లయితే ఇవన్నీ
అలాగే ఇక్కడ కాల్షియం దగ్గరకు వచ్చేసరికి 20 ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఆర్గాను, క్సెనాను, ఆర్గాన్, క్రిప్టాన్, క్సెనాన్ ఈ విధంగా మనకి ఉంటాయి. కాబట్టి మనం ఇలా వెళ్ళే కొద్దీ అటామిక్ సైజు తగ్గుతుంది. ఇలా వచ్చే కొద్దీ ప్రతి గ్రూప్లో కూడా మనకి అటామిక్ సైజ్ పెరుగుతుంది. కాబట్టి ఆన్సర్ మనం కాల్షియంగా పెట్టుకుంటాం. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏ పొజిషన్లో ఉంది ఈ విధంగా మీరు చూసుకుంటూ వేసుకున్నట్లయితే మనం అటామిక్ సైజ్ అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ మోర్ బాండ్ లెంగ్త్? ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే మోర్ బాండ్ లెంగ్త్ చూసినట్లయితే ఇక్కడ మనం హాలోజన్ ఫ్యామిలీ కనుక చూసినట్లయితే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టాటిన్ అలాగే హైడ్రోజన్ అనేది మనం ఫస్ట్ చూస్తాం. ఇక్కడ ఎంత ఎలక్ట్రోనెగటివిటీ మనకి ఎంత ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంటే అంత బాగా అట్రాక్ట్ చేసుకుంటాయి రెండు ఫ్లోరిన్స్ కూడా. కాబట్టి పైనుంచి క్రిందకు వచ్చే కొద్దీ కూడా గ్రూపులో ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ అనేవి తగ్గుతాయి. కాబట్టి ఇవి ఎక్కువగా ఓవర్లాపింగ్ అనేది తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఓవర్లాపింగ్ తక్కువగా ఉంటుందో బాండ్ లెంగ్త్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఐడిన్కి బాండ్ లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. ఆ విషయం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ద ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎన్ ఓపెన్ సర్క్యూట్ ఈజ్, ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ ఆఫ్ ఓపెన్ సర్క్యూట్ ఉన్నప్పుడు ఇన్ఫైనట్గా ఉంటుంది కాబట్టి అందులో కరెంట్ అనేది పాస్ అవ్వదు. కాబట్టి ద ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎన్ ఓపెన్ సర్క్యూట్ ఈజ్ ఇన్ఫైనట్. అలాగే ఇక్కడ ఒక సర్క్యూట్ ఇచ్చి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అని ఇవ్వటం జరిగింది. ఇలా ఇచ్చినప్పుడు మనం ఈ 1 ohm 1 ohm ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి మనకి ఈ రెండు కలిపి 1/1 + 1/1 ½ ఈ రెండు కూడా మనకి ½ ohm అవుతుంది. ఎందుకని మనకి ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి 1/R = 1/R1 + 1/R2 అంటాం కాబట్టి 1/1 1 + 1 1/2 అవుతుంది. కాబట్టి మీరు మనకి రెసిస్టెన్స్ 1 + 1 కనుక చూసినట్లయితే 1/R = 2 అవుతుంది కాబట్టి R = 1/2. దట్ ఈస్ ఈ మొత్తం కలిపి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ½ ohm. ఇది సిరీస్లో ఉన్నాయి కాబట్టి సిరీస్కి ఫార్ములా R = R1 + 1 R2 + R3 కాబట్టి ½ + 2 + 3 అంటే 5.5 5.5 ohms అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ద ఫోర్స్ వర్కింగ్ ఆన్ ఏ పాజిటివ్ ఛార్జ్ Q ఇన్ ద ఫాలోయింగ్ డయాగ్రమ్ ఈజ్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఛార్జ్ అనేది ఇలా ఈ వెలాసిటీతో మనకి రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు టువర్డ్స్ నార్త్ అనేది మనం ఆన్సర్గా పెడతాము. టువర్డ్స్ నార్త్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఎప్సమ్ సాల్ట్, బాక్సైట్, మ్యాగ్నసైట్, కార్నలైట్ అని ఇవ్వడం జరిగింది. ఎప్సమ్ సాల్ట్ వచ్చేసరికి మనకి మీరు ఆల్రెడీ మన మెటలర్జీలో చూసా. ఎప్సమ్ సాల్ట్ వచ్చేసరికి మనకి MgSO4 7H2O, అలాగే బాక్సైట్ వచ్చేసరికి Al2O3 2H2O, మ్యాగ్నసైట్ వచ్చేసరికి MgCO3, కార్నలైట్ వచ్చేసరికి KCl MgCl2 6H2O. కాబట్టి 1Q 2S అండ్ 3P4R అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. కాబట్టి ఈ ఓర్స్ యొక్క టేబుల్ దాని ఫార్ములా అనేది బాగా చదువుకొని మనం ఉండాలి. 2Al plus Fe2O3 gives rise to Al2O3 plus 2Fe plus heat is an example for. ఆల్రెడీ మనం అనుకున్న అల్యూమినియం అనేది మనకి థర్మైట్ రియాక్షన్లో మనకి కెటలిస్ట్గా యూజ్ అవుతుందని కూడా చదువుకున్నాం. దిస్ ఈజ్ ద థర్మైట్ రియాక్షన్. ఐపాక్ నేమ్ ఆఫ్ CH3C డబుల్ బాండ్ CH3 అని ఇవ్వటం జరిగింది. మనం ఈ విధంగా మనం నామినిక్లేచర్ చేసేటప్పుడు మొట్టమొదటిగా మనకి ఇక్కడ ఆల్కీన్ గ్రూప్ ఉంది, ఆల్కేన్ గ్రూప్ ఉంది. కాబట్టి ఆల్కీన్కి మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాం. కాబట్టి ఇక్కడ మనం 1 2 3 4 ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కాబట్టి 2 మనం ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్ వేస్తాము, డబుల్ బాండ్ ఉంటే ఈన్ వేస్తాం. ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి 2 ఐన్ అన్నాం మనం. అలాగే 4 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి
బ్యూటటూఐన్. డబుల్ బాండ్ ఉంటే బ్యూటటూయీన్ అనేవాళ్ళం. ట్రిపుల్ బాండ్ ఉంటే బ్యూటటూఐన్ అంటాం. ఈ విధంగా మనం ఈన అయిన అనేది అక్కడున్న ట్రిపుల్ బాండ్ ఉంటే అయిన అంటాం. ఈ విధంగా అక్కడున్న ఫంక్షనల్ గ్రూప్స్ని బట్టి మనం నామిన్క్లేచర్ అనేది చేస్తాము. లాంగెస్ట్ కార్బన్ చైన్ కూడా 4 కాబట్టి మనకి బ్యూట్ అనేది బ్యూటటూఐన్ అనేది దీన్ని మన నేమింగ్ అనేది ఇచ్చాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్రిస్టల్ ఫార్మ్ ఆఫ్ కార్బన్. ఇక్కడ మనకి ఎల్లట్రోపీ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఎల్లట్రోపీ అంటే ఒకే సబ్స్టెన్స్ మెనీ ఫామ్స్లో మనకి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనకి కార్బన్ వచ్చేసరికి డైమండ్, గ్రాఫైట్, C60 ఇవన్నీ క్రిస్టలైన్ ఫార్మ్స్లో మనకి కనిపిస్తాయి. ఇక ఎమార్ఫస్ ఫార్మ్స్ వచ్చేసరికి ల్యాంప్ బ్లాక్ ఉంటుంది. నాట్ ఏ క్రిస్టలైన్ ఫామ్ అన్నారు కాబట్టి మనకి ల్యాంప్ బ్లాక్ అనేది ఆన్సర్గా పెట్టాము. ద ఎయిర్ బబుల్ ఇన్ ద వాటర్ బిహేవ్స్ లైక్ ఏ డైవర్జింగ్ లెన్స్. ఓమ్స్ లా ఈజ్ నాట్ అప్లికబుల్ టు. ఓమ్స్ లా అనేది మనకి సెమీ కండక్టర్స్కి కానీ అలాగే మనకి గ్యాసియస్ కండక్టర్స్కి కానీ వ్యాలిడ్ కాదు అని చెప్పుకున్నాం. ఇక్కడ మీరు చూసినట్లయితే Fe అనేది మెటాలిక్ కండక్టర్స్ అన్నీ కూడా మెటల్స్ అన్నీ కూడా ఓమ్స్ లానే ఒబే చేస్తాయి. గోల్డు, సిల్వరు. జెర్మేనియం అనేది సెమీ కండక్టర్ కాబట్టి సెమీ కండక్టర్ అనేవి ఓమ్స్ లా అవి ఒబే చేయవి. నాన్ ఓమిక్ కండక్టర్ కాబట్టి నాట్ అప్లికబుల్ అన్నారు కాబట్టి బి అనేది మనం ఆన్సర్గా పెడతాము. ఈ విధంగా మనకి క్వశ్చన్స్కి ఈ 51 నుంచి 75 వరకు క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి ఈ విధంగా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసినట్లయితే ఆన్సర్స్ మీరు ఈ విధంగా చూసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.